నిజాయితీ. నిజాయితీ అనేది సమగ్రత, సత్యసంధత, సూటిగా వ్యవహరించడం వంటి అనుకూల సుగుణాలతో పాటు అబద్ధాలు చెప్పడం, కపటత్వం, దొంగతనం చేయడం వంటి లక్షణాలు లేకపోవడాన్ని సూచిస్తుంది. మరొక విధంగా చెప్పాలంటే నిజాయితీ అంటే విశ్వసనీయత, నమ్మకం, న్యాయబద్ధత, చిత్తశుద్ధి అనే అర్థం. నిజాయితీగా ఉండటాన్ని అనేక జాతులు, మతాల సంస్కృతిలో గొప్ప లక్షణంగా భావించడం జరిగింది. సత్యసంధత, ట్రూత్ఫుల్నెస్. సత్యసంధత, సత్యం అనే పదం సత్ అనే శబ్దం నుండి వచ్చింది. సత్యం అనే పదం ఎక్కడి నుండి వచ్చింది? సత్ అనే శబ్దం నుండి వచ్చింది. సత్ అంటే ఉండటం అని అర్థం. సత్యం తప్ప దేనికి అస్తిత్వం లేదు. ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడ జ్ఞానం ఉంటుందనేది వాస్తవం. ఎక్కడైతే సత్యం లేదో అక్కడ నిజమైన జ్ఞానం లేనట్టే. ఎక్కడైతే యథార్థ జ్ఞానం ఉంటుందో అక్కడ ఎప్పటికీ ఆనందం, ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ ఎప్పటికీ ఆనందం ఉంటుంది. అటువంటి చోట విచారానికి స్థానం ఉండదు. సత్యం ఎలాగైతే శాశ్వతమైందో ఆనందం కూడా అలాగే శాశ్వతమైంది. సత్యం ఎలాగైతే శాశ్వతమైందో ఆనందం కూడా అలాగే శాశ్వతమైందంటూ. అందువల్ల భగవంతుణ్ణి సచ్చిదానంద స్వరూపుడు అంటాం. భగవంతుని మనం ఏమంటాం? సచ్చిదానంద స్వరూపుడు అంటాం. అంటే సత్యం, జ్ఞానం, ఆనందాలను కలగలిపి ఉన్నవాడే దేవుడు. సత్యము, జ్ఞానము, ఆనందాలను, సత్యం, జ్ఞానం, ఆనందాలను కలిగి ఉన్నవాడే దేవుడు అంటాం. సత్యనిష్టనే అస్తిత్వానికి నిరూపణ. సత్యనిష్టనే అస్తిత్వానికి నిరూపణ. మన కార్యకలాపాలన్నీ సత్యం చేత ఆవరించి ఉండాలి. మన కార్యకలాపాలని, మన చేసే పనులన్నీ దేంతో ఉండాలంటే సత్యంచే ఆవరించబడి ఉండాలి. సత్యసంధత మన జీవన శ్వాసగా ఉండాలి. సత్యసంధత అనేది ఎలా ఉండాలి? మన జీవన శ్వాసగా ఉండాలి. సత్యసంధత లేకుండా జీవితంలో ఏదైనా నియమాలు పాటించడం సాధ్యం కాదు. సత్యసంధత లేకుండా జీవితంలో ఏవైనా నియమాలు పాటించడం అనేది సాధ్యం కాదు. సత్యాన్ని పాటించడం అంటే మనం సత్యాన్ని పలకడం అని మాత్రమే అనుకుంటాం. కానీ సత్యాన్ని విస్తృతార్థంలో మనం అవగాహన చేసుకోవాలి. ఆలోచనలో, మాటలలో, చర్యల్లో సత్యాన్ని పాటించడాన్ని సత్యసంధత అంటారు. అంటే సత్యాన్ని పాటించడం అంటే మనం ఏమనుకుంటాం? సత్యాన్ని మాట్లాడడం, పలకడం అని అనుకుంటాం కదా, అది మాత్రమే అనుకుంటాం కానీ కాదు. ఏమని చెప్తుండ్రు? సత్యాన్ని విస్తృతార్థంలో మనం అవగాహన చేసుకుంటే, విస్తృతార్థంలో అవగాహన చేసుకోవాలి.